సిద్ధబాబా మందిర్ చాలా ప్రాచీనమైనది. పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి సిద్ధబాబాకి ఒక వరం ఉంది. నేను నా పర్మిషన్ లేదే ఎవరు లోనికి రాకూడదు, ఒకవేళ వచ్చినట్టయితే నేను శపిస్తాను అని అంటది. అయితే తను తయారైతూ ఉన్నప్పుడు సిద్ధబాబానే చెప్పకుండా వచ్చేస్తే మీరు నేను చెప్పిన రూల్స్ ఏంటి, మీరు ఎందుకు ఇలాగ వచ్చారని చెప్పారు. చెప్తే నన్ను క్షమించండి మాత అని అంటే, సరే అయితే ఒక పని చేయి, ముందైతే నీ దర్శన భాగ్యము అందరికీ చాలా ఫలితం ఉండేది. ఇప్పుడు నేను శపించాను కాబట్టి ఆ ఫలితం కొంచెం తక్కువ అయిపోవచ్చు. అందుకని నన్ను దర్శించిన ప్రతి భక్తుడు మీ దగ్గర కూడా వచ్చి దర్శించుకుంటేనే ఈ యాత్ర సంపూర్ణమవుతుంది అని పుణ్యగిరి మాత అంటే పార్వతీదేవి శక్తిపీఠము, ఆ శక్తిపీఠాన్ని దర్శించుకొని మనము సిద్ధబాబా దర్శనం చేసుకుంటే ఈ యాత్ర సంపూర్ణమవుతుంది. ఇది కోటి జన్మల ఫలితము. కార్తీక సోమవారం మొదటి సోమవారం రోజున మనం ఈ యాత్రకి స్టార్ట్ చేశాము. జై బాబా భోలేనాథ్కి జై.